డియర్ సిటిజన్స్, నమస్తే. మనం బీరకాయ, వంకాయ, ఆలుగడ్డ, చామగడ్డ, కాకరకాయ, చిక్కుడుకాయ ఇలాంటి కూరగాయలు వండుకుంటూ ఉంటాం. వాటిలోనే ఒకటి నేతి బీరకాయ అని ఉంటుంది. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అంటే ఉండదు. సో అలానే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంటే ఉండదు. ఎట్లానో అట్లానే భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో భారతీయత అంత ఉంటుందన్నమాట. అంటే ఉండదు అని. మరి ఏముంటుంది భారతీయ జనతా పార్టీలో? మన బండి గారు బల్లగుద్ది చెప్పేశారు ఏముంటుందో. మాది భగవద్గీత పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ కాదు, మాది భగవద్గీత పార్టీ. మొన్నటిదాకా అందరం అది భారతీయ జనతా పార్టీ అనుకున్నాము, కొంతమంది హిందూ జనతా పార్టీ అనుకున్నాము. అయితే ఆ రెండూ కాదు, భగవద్గీత పార్టీ అని చెప్పేశాడు. మనం చదువుకున్నాం మానవ పరిణామ క్రమం ఎక్కడి నుంచి అంటే కోతి నుంచి పుట్టిందంట, డార్విన్ గారు చెప్పారు. మనం చదువుకున్నాము మానవ పరిణామ క్రమం కోతి నుంచి. మరి మానవ పరిణామం కోతి నుంచి ఒకవేళ జరిగితే మళ్ళా మానవుడి నుంచి కోతికి పరిణామం జరగచ్చు కదా. ఇప్పుడు అటు నుంచి ఇటు జరిగితే మళ్ళా ఇటు నుంచి అటు జరిగే అవకాశం ఉంది కదా. సో మానవుడు కూడా మరలా పరిణామం చెంది కోతిగా మారే అవకాశం ఉందేమో. నాకెందుకో అక్కడ యోగి, ఇక్కడ బండిని చూస్తుంటే అలా పరిణామం చెందుతున్నారేమో అనిపిస్తూ ఉంది. మనిషి నుంచి మరలా వెనకకి కోతికి. ఆ పరిణామ క్రమంలోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో అని అయితే అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు అది వారి తప్పు అయితే కాదు, ఇక వదిలేయచ్చు మనం. ఎందుకంటే అది వారి తప్పు కాదు. ఆ కోతిగా పరిణామం చెందే క్రమంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. భగవద్గీత పార్టీ అట. మరి ఏం చేద్దాంలేండి. సరే, వాళ్ళు ఈ విధంగానే రాజకీయాలు చేస్తూ పూర్తిగా కోతిలాగా పరిణామం చెందిన తర్వాత వాళ్ళని అడవుల్లోకి తరిమేద్దాం. ప్రస్తుతం అయితే ఇంకా పూర్తిగా పరిణామం చెందలేదు. పూర్తిగా పరిణామం చెందిన తర్వాత కోతులు మన దగ్గర ఉంటే ఇబ్బంది కదా అండి, అడవుల్లోకి తరిమేద్దాం. సో అప్పటి వరకైతే వాళ్ళది ఇక నడవనిద్దాం. ఏం చేస్తాం. వారు కోతిలాగా పరిణామం చెందడమే కాదు, ఆ చెందే క్రమంలో వారి పార్టీని కూడా పరిణామం చెందించారు. వాళ్ళ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ అంటే ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ అందరూ భారతీయులకు అన్నట్లుగా. కానీ అది పరిణామం చెందింది కొంతకాలం హిందూ జనతా పార్టీగా, హిందువులకు మాత్రమే అన్నట్లుగా. ఆ తర్వాత ఇప్పుడు భగవద్గీత పార్టీగా పరిణామం చెందింది. సరే, ఇక పరిణామం అనేది ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. మనం దాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో వీరు తిరిగి తమ పూర్వ దశ కోతిలోకి పరిణామం చెందే క్రమంలో వారు జరిగిస్తున్న ఈ యొక్క అది కోతి చేష్టలని చూసి మనం కొద్దిగా మరి కామెడీగా నవ్వుకుందాము. కోతి చేష్టలు చాలా బాగుంటాయి. సర్కస్లో కోతి ఫీట్లు ఎంత బాగుంటాయండి. సో రాజకీయాలలో వీరు సేమ్ అదే కోతి చేష్టలు చేస్తున్నారు. సో వాళ్ళు పూర్తిగా పరిణామం చెందిన తర్వాత అడవుల్లోకి తరిమేద్దాము. ఓకే, రైట్, బాయ్.